పాపం చేసేవాడి కన్నా ఆ పాపం గురించి చర్చించేవాడికే అధికమైన కర్మఫలం వస్తుంది అని మన ధర్మశాస్త్రం చెప్తుంది. అది ఎలా అంటే ఈ మంచి మాటకి చిన్న కథ వినండి, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. హిమాలయ పర్వతాలు ఒక వేద పాఠశాల, గురువులు శిష్యులంతా ఉంటారు. వేద పాఠం అంతా అయింది. ఇక వాళ్ళు ఆ గురువుల సమేతంగా హిమాలయంలో కొన్ని రోజులు ధ్యానానికి వెళ్తాము అని ఆలోచించి వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. అలా వెళ్తూ 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 దారిలో ఒక పెద్ద రివర్ వస్తుంది. ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి. ఇక్కడున్న శిష్యులందరికీ కూడా స్విమ్మింగ్ వస్తుంది, గురువులకు కూడా వస్తుంది, అలాగే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకేమో వాళ్ళు వెళ్ళాలి. ఆ సమయంలో అక్కడ ఒక స్త్రీ వస్తుంది. స్త్రీ వచ్చి, అయ్యా నా పిల్లలు అటువైపు ఉన్నారు, నేను ఏదో పనిపై ఈ ఊరికి వచ్చాను, ఇక్కడికి చేరుకునే లోపు ప్రవాహం అధికమైపోయింది, నీరు అధికమైపోయింది, నాకు ఈత కొట్టడం రాదు, స్విమ్మింగ్ చేయడం రాదు, నన్ను ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి, దయచేసి ఎవరైనా నన్ను అటువైపు తీసుకెళ్ళండి అని గురువుని వేడుకుంటుంది ఆ స్త్రీ. ఆ టైంలో అంత చిన్న చిన్న వాళ్ళు కదా గురుకులం, వీళ్ళు ఆ గురువులు ఎందుకు తీసుకెళ్తారులే, మొదలే మన గురువులు సన్యాసం స్వీకరించిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారులే, మనం ఎందుకు ముట్టుకోవాలి అని ఇలా అంతా చర్చ చేస్తూ ఉంటే సరియమ్మ అని చెప్పి ఆ స్త్రీని భుజం పైన వెతుకొని అటువైపు తీసుకెళ్లి వదిలేసి నమస్కారం పెట్టి ముందరికి వెళ్ళిపోతారు. అయితే దాన్ని చూసిన శిష్యులు మాత్రం, గురుగారు ఇలా చేసేసారా, గురుగారు ఇలా చేయడం ఏంటి, ఇది అపచారం కదా, స్త్రీలు ముట్టుకోవడం ఏంటి అని ఇలా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడుతూ అలాగే ముందరికి వెళ్తూ హిమాలయాలు చేరుకుంటారు. అక్కడ ధ్యానాన్ని కూర్చోవాలి. ఎవరు కళ్ళు మూసుకొని ధ్యానం కూర్చోవట్లేదు. వాళ్ళ మనసులో ప్రశాంతత లేదు. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మనసులో ఉండిపోయింది, దానికి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆ ప్రశాంతత కోల్పోయారు. కళ్ళు మూసుకుంటే ఇదే గుర్తొస్తుంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఆ సమయంలో గురువు అర్థం చేసుకొని, మీ మనసులో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, ఏం ఆలోచిస్తున్నారు అంటే, అయ్యా గురుగారు మీరే కదా స్త్రీలు తాకద్దు, ముట్టకూడదు, మనం ఇలా ఉండాలి అని చెప్పారు, కానీ మీరే ఒక స్త్రీని భుజం పైన మోసుకోవచ్చి అటువైపు వదిలారు ఆ నదీ తీరంలో, ఇది అపరాధం కదా అని పిల్లలు అడుగుతారు. అప్పుడు నవ్వుతూ గురువుగారు చెప్తారు, నేను అది అపరాధమైనా మంచిదైనా అది నా దృష్టిలో ఉండాలి, కానీ నేను అక్కడ ఏదో కారణానికే చేశాను, నేను అక్కడ చేసి అక్కడ వదిలేశాను అది, కానీ మీరు ఇంకా మోసుకొనే వస్తున్నారు, అదే మీరు చేస్తున్న తప్పు అన్నారు గురువుగారు. అంటే ఎవరో ఎప్పుడో తప్పు చేసిన విషయాలు, ఎవరో ఎప్పుడో వాగిన విషయాలు మీరు మైండ్లో పెట్టుకొని ఉంటారు కదా, అదే మీరు చేసే అపరాధం అని గురువుగారు ఈ ముఖాంతరం తెలియచేశారు. అంటే ఈ కథలో ఉన్న సారాంశం, గురువు అక్కడ సహాయం చేస్తారు, ఏదన్నా పరిస్థితి వాళ్ళకి సహాయం చేస్తారు, ఆ పరిస్థితి అయిపోయింది, గురువు గారు దాని గురించి ఆలోచిస్తలే, కానీ ఇతరులు ఆలోచించి వాళ్ళల్లో ఆ కర్మని నింపుకుంటూ ఉన్నారు అని అర్థం. అదే విధానంగా ఎవరో ఏదో తిట్టారని, ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు మన గురించేని, ఎవరో ఏదో మన గురించి చెడు ప్రచారం చేస్తున్నారు అని మీరు అదే మనసులో పెట్టుకొని అదే బరువుని మీరు మోసుకో ఉంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రశాంతంగా ఉండాలంటే వాటిని అక్కడే వదిలేయడం నేర్చుకోవాలి. జీవితంలో అందరూ తెలుసుకోవాల్సినది ఒకటే, ఏ విచారాలని ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలేయాలి. దాన్ని మనసులో మైండ్లో నింపుకుంటే అది మీకే భారం అవుతుంది. కొన్నిటిని త్వరగా వదులుకోవడం మంచిది, చెడుని ఎంత దూరం పెడితే అంత మంచిది. గురుజీ అత్తిల్ నుంచి లక్ష్మీ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం.